టీసీఎస్లో 12,000 ఉద్యోగాల కోతాట. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2% సిబ్బందిని తొలగించబోతున్నట్టు ప్రకటించిన సంస్థ. మధ్య సీనియర్ స్థాయి ఉద్యోగుల మీద ప్రభావం పడే అవకాశం ఉందట. టీసీఎస్ టాటా కన్సల్టెన్సీలో దాదాపు 12,000 ఉద్యోగాలకి కోత. సో అందులో పనిచేస్తున్న ఎందుకంటే ఈ జీతాలు పెరిగే కొద్దీ వాళ్ళని పక్కన పెట్టాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అదే జీతానికి ఇంకొక నలుగురిని పెట్టుకోవచ్చు అన్న ఒక ఆలోచనతో దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల ఎగుమతి సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ భారీ స్థాయిలో ఉద్యోగాల ఊచకోతకు సిద్ధమైంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తన సిబ్బందిని 2% మేర తగ్గించబోతున్నట్టు ఆదివారం తెలిపింది. ఆ సంస్థ వర్క్ ఫోర్స్లో 2% అంటే దాదాపు 12,200 మందికి పైగా. మొత్తం ఉద్యోగులు 6,13,069 మంది ఉద్యోగులు ఉంటే అందులో 2% అంటే 12,200. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, కృత్రిమ మేధ కారణంగా సాంకేతిక పరిజ్ఞానాలు మారుతున్న నేపథ్యంలో వ్యాపార గిరాకీ తగ్గిపోతుండటంతో ఈ సంస్థ నిర్ణయం తీసుకుంది. టీసీఎస్ భవిష్యత్ పరిణామాలకు సిద్ధంగా ఉండే సంస్థగా మారే ప్రయాణంలో ఉన్నది. ఆ ప్రయాణంలో భాగంగా సంస్థకు ఉపయోగపడని ఉద్యోగులను ఏడాది వ్యవధిలో తొలగిస్తాం. ఈ ప్రభావం మా అంతర్జాతీయ సిబ్బందిలో 2% మంది పైన, ముఖ్యంగా మధ్యస్థాయి సీనియర్ గ్రేడ్ ఉద్యోగుల మీద పడుతుంది అని సంస్థ తన ప్రకటనలో వివరించింది. టీసీఎస్ సేవలు పొందే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, తమ సేవలపై ఎలాంటి ప్రభావం పడకుండా ఉద్యోగాల కోతకు ప్రణాళికలు రచిస్తున్నాం. ఉద్యోగాలు కోల్పోయే తమ సిబ్బందికి ఇది కష్టకాలమే అన్న సంగతి తమకు తెలుసు. వారి సేవలకు కృతజ్ఞతలు తెలుపుతూనే కొత్త ఉద్యోగాలు వెతుక్కునేందుకు అన్ని రకాలుగా సహాయం చేస్తామని టీసీఎస్ పేర్కొన్నది. ఈ డ్రైవ్లో భాగంగా ఉద్యోగాలు కోల్పోయే వారికి వారి నోటీసు కాలానికి సంబంధించిన జీతాలు చెల్లించడమే కాకుండా కోత ప్యాకేజీ కింద మరికొంత అదనంగా ఇస్తామని తెలిపింది. వారికి బీమా ప్రయోజనాలు కూడా పొడిగించే అవకాశాలు పరిశీలిస్తామని, అవుట్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అంటే కొత్త ఉద్యోగం పొందడానికి వీలుగా రెజ్యూమ్ తయారు చేసుకోవడంలో, ఇంటర్వ్యూలు ఎదుర్కోవడంలో కౌన్సిలింగ్ వంటి సహాయాలు చేస్తామని వెల్లడించిందట. టీసీఎస్ సంస్థ ఇటీవలే తన ఎంప్లాయ్మెంట్ బెంచ్ పాలసీ సవరిస్తూ తీసుకున్న నిర్ణయం పైన కొందరు ఉద్యోగులు లీగల్ కంప్లైంట్స్ దాఖలు చేసిన కొద్ది రోజులకే ఆ సంస్థ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. సవరించిన ఎంప్లాయ్మెంట్ బెంచ్ పాలసీ ప్రకారం టీసీఎస్లో పనిచేసే ఉద్యోగులు ఏడాదికి గరిష్టంగా 35 రోజులు మాత్రమే బెంచ్ పైన, అంటే ఏ ప్రాజెక్టులోనూ లేని సమయం, దాన్ని బెంచ్ టైం అంటారు. సో ఏడాదికి గరిష్టంగా 35 రోజులు మాత్రమే ఉండాలన్నట, అంటే ఖాళీగా. అలాగే ఏటా కనీసం 225 రోజుల బిల్లబుల్ డేస్ అట, అంటే డబ్బులు వచ్చే ప్రాజెక్టు మీద పనిచేయాలన్నట. అలా లేని వారిపైన చర్యలు తీసుకునే విధంగా కొత్త విధానం ఉన్నది. టీసీఎస్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేవలం ఖర్చులు తగ్గించుకోవడానికి తీసుకున్న నిర్ణయంగా కాకుండా సంస్థ వ్యూహాత్మక మార్పు, అంటే స్ట్రాటజిక్ షిఫ్ట్గా చూడాలని నిపుణులు భావిస్తున్నారు. టీసీఎస్ సీఈఓ కృతివాసన్ సైతం ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని వెల్లడించారు. ఏఐ వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాల కారణంగా పనిచేసే తీరు మారుతోంది. ఈ నేపథ్యంలో తాము భవిష్యత్తుకు సిద్ధంగా వేగంగా స్పందించగలిగేలా ఉండాలని ఆయన వివరించారట. మొత్తానికి 12,200 ఉద్యోగాలు బూస్ట్ అవుతున్నాయి. ఇది నాట్ ఓన్లీ ఒక కాదు, మొత్తం అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ వైడ్గా ఇన్ని ఉద్యోగాలను తీసేయబోతున్నారు.